హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారు కదండి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అంటే అప్పటికప్పుడు ఇలా దోశలు కనుక వేసుకోవాలనుకుంటే అంటే దోశ పిండి అయిపోయినప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీ వేలో చేసుకోవచ్చు. అంటే మనకు ఇంట్లో దోశ పిండి అయిపోయినప్పుడు ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే మార్నింగ్ లేవగానే ఇలా దోశలు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. స్పాంజీగా భలే టేస్ట్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. చూస్తూనే మీకు తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీని కాంబినేషన్లో పల్లి చట్నీ లేదా టమాటా చట్నీ అయినా చాలా బాగుంటుంది. కాస్తంత రిస్క్ అనుకోకుంటే కొబ్బరి చట్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక కప్ నిండా చూసారు కదండి గోధుమ రవ్వ తీసుకోండి. ఈ గోధుమ రవ్వని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అంటే నేను ముందుగానే అల్లం పేస్ట్ పట్టాను కాబట్టి అందులోనే ఎల్లిపాయలు అల్లం ఉంటుంది కాబట్టి దీంట్లోనే వేస్తున్నాను. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి, కాస్తంత కొత్తిమీర, జీలకర్ర వేసుకోండి. చూసారు కదండి. ఒక కప్పు నిండా పెరుగు కూడా వేసుకోండి. అంటే మనం గోధుమ రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు నిండా పెరుగు కూడా దీంట్లో యాడ్ చేసి మనము పెరుగు తీసుకున్న కప్పుతోటే వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి పేస్ట్ ఇలా చేసుకోండి. అంటే మిక్సీ పట్టుకోండి. చాలా ఈజీగా అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. అంటే టైం ఉంటే కనుక మార్నింగ్ చేసుకుంటే మాత్రం భలే వస్తాయి. చూసారు కదండి. ఒక బౌల్లో నేను ఆల్రెడీ సాల్ట్, దీంతోపాటు వంట సోడా కూడా దీంట్లో వేసి ఉంచాను. దీంట్లోనే వేసుకొని ఇలా మొత్తం కలిసి ఇలా కలుపుకొని, అంటే మీకు టైం ఉంటే అప్పటికప్పుడు వేసుకోవచ్చు, బాగానే వస్తాయి. లేకుంటే మార్నింగ్ అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ మార్నింగ్ వేస్తున్నాను. చూడండి. దీన్ని ఫ్రిడ్జ్లో లేదా నార్మల్గానైనా పెట్టేసుకోవచ్చు. అంటే చట్నీ కోసం ముందుగానే పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు వేయించి కాస్తంత పొట్టు తీసుకోండి. పొట్టు తీసుకొని దీంట్లోనే ఒక మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లో ఎల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, తగినంత సాల్ట్, జీలకర్ర దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు వేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్దండి. ఇలా కనుక చేశారంటే మరీ హెవీగా కాకుండా ఇలా పల్లి చట్నీ చేసుకోండి. చూసారు కదండి మార్నింగ్ వరకు ఇలా పులిసిందో పిండి అనేది. చాలా బాగా వస్తాయి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి. ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరి అంటే పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాతనే ఇలా కాస్తంత మందంగా ఒక గంట 2 పిండి తీసుకొని ఇలా కాస్తంత మందంగా వేసుకోండి. బాగా వస్తాయి. టేస్ట్ కూడా అదిరిపోద్ది. అంటే ఎప్పుడు ట్రై చేయకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని అంటే ఒక సైడ్ కాలిన తర్వాతనే ఇంకో సైడు టర్న్ చేయండి, లేదా మళ్ళీ మధ్యలో విరిగిపోతాయి. చూస్తున్నారు కదండి. పిండి అనేది ఇలా బబుల్స్ లాగా వస్తే చాలా బాగా వస్తుంది. ఇలా చేసుకొని ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాతనే మళ్ళీ ఇంకో సైడు తింపుకోండి. చూసారు కదండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఇంకో సైడ్ కూడా కాలిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా ఈజీగా చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అన్నీ హోమ్ మేడ్ రెసిపీసే. అంటే మరీ ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఇలానే ఒకదాని తర్వాత ఇంకొకటి కాల్చుకోండి. చూసారు కదండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది. అంటే ఇలా ఎలా వస్తుంది కరెక్ట్, అది నిజమా కాదా అనుకుంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుద్ది. స్పాంజీగా దోశలు భలే వస్తాయి. కానీ కాస్తంత మందంగా వేసుకోండి. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా బబుల్స్ వస్తే మాత్రం పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిపోయినట్టు మనం వేసిన దోశకు. చూసారు కదండి. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోండి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం కొబ్బరి చట్నీతోటి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇక ఇక్కడ తొందరగా ఈజీగా కావడానికి ఈజీ ప్రాసెస్లో నేను మాత్రం ఇక్కడ పల్లీ చట్నీ చేశాను. చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయో. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈజీగా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ కానీ అంటే మనకు అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు కానీ ఇలా ఏదైనా వెరైటీగా తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత స్పాంజీ లాగా ఉన్నాయో దోశలు అనేవి. చూస్తున్నారు కదండి మీరు, ఇలా చట్నీతోటి తింటే చాలా బాగుంటుంది. నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.